మారాలని మనందరికీ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే దాన్ని బాగా అమలు చేస్తుంటారు. కొంతమంది కొంతకాలం మాత్రం చేస్తారు. మొదట కొంతకాలం చేసి ఆటోమేటిక్గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారనమాట. సో మారడానికి ఈ 2 టిప్స్ని కానీ మనం ఫాలో అయితే చాలా వరకు మనం ఏదైతే చేయాలనుకుంటామో దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఏంటి ఆ 2 అంటే, మొదటిది మనము కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ అనేది ఏంటి అంటే, అసలు మనం ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకు చేస్తున్నాము అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ప్రెషర్ వల్ల వెళ్తున్నామా, లేకపోతే ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు కదా అని మనం చేస్తున్నామా, లేకపోతే మన కోసం మనం చేస్తున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలి అనుకుంటే నా హెల్త్ కోసం వెళ్తున్నానా, లేకపోతే నన్ను ఎవరైనా చూసి నవ్వారు సో నేను వాళ్ళకి తగ్గి చూపించాలి అనే ఆ కోరిక మీద వెళ్తున్నామా, లేకపోతే ఇంట్లో వాళ్ళు మనల్ని బలవంతంగా పంపిస్తున్నారా. సో దేని గురించి మన కమిట్మెంట్ అని ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే మనం ఏ పనైనా ఎంత రెగ్యులర్గా చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక అనుకున్నట్టు జిమ్. సో మనము ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే కూడా వెళ్తాం. 6th డే వచ్చేటప్పటికి ముందు రోజు వీకెండ్ వస్తుంది, మనం ఏదైనా ఒక బిజీగా ఉంటాం, లేట్గా పడుకుంటాం, సో లేచి ఓపిక ఉండదు. సో అప్పుడు మనం ఒక ఎక్స్క్యూజ్ ఉంటాం, నేను లాస్ట్ 5 days వెళ్ళాను, ఇవాళ వెళ్ళకపోయినా పర్లేదు అని చెప్పి ఆ రోజు రిలాక్స్ అవుతాం. నెక్స్ట్ డే ఏమవుద్దంటే మళ్ళీ లేచేటప్పటికి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చి వెళ్ళలేకపోవడమో, లేకపోతే మనకి ఎవరైనా ఫోన్ చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకొని మాట్లాడుతుండడం వల్ల వెళ్ళలేకపోవడం, ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. సో ఆ జరగడం వల్ల మనం ఏమనుకుంటాం, ఓకే ఈరోజు కూడా నేను వెళ్ళలేకపోయాను, చాలా లేట్ అయిపోయింది అని ఒక ఎక్స్క్యూజ్ని క్రియేట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ ఎక్స్క్యూజ్ క్రియేట్ చేసుకుంటామో సో ఆటోమేటిక్గా మనము ఒక డిస్ట్రాక్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే మనల్ని వేరే విషయాలు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము కన్సిస్టెన్సీని మిస్ అయ్యి డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోతామో మనం ఏదైతే చేయాలో ఆ పని వెనక్కి వెళ్ళిపోతుంది. సో మరి ఎలా దాన్ని మన పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అంటే, మనము రోజువారీ చేసి కొన్ని పనులు మనం వాటి గురించి ఆలోచించము, ఆటోమేటిక్గా వెళ్ళి చేసేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేయటము, లేదంటే తినటం, స్నానం చేయటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మనం ఒక ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దాని గురించి మనం ఆలోచించము, ఎలా చెయ్యాలి అనేది, ఎంత టైం ఉంటే ఎలా చేయగలుగుతామో అనేది దానిలో ఆ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో కొన్నిసార్లు కుదరకపోవచ్చు కూడా. సో అలాంటప్పుడు కూడా ఇప్పుడు మనకి చాలా టైం లేదు బ్రష్ చేయడానికి, కానీ ఏం చేస్తాం, ఫాస్ట్గా చేసుకోవడానికి వచ్చేస్తాము. అలాగే తినడానికి కూడా టైం లేదు, ఎక్కడికి వెళ్ళాలి అర్జెంటుగా, స్టిల్ ఎంతో కొంత తొందరగా తినండి ట్రై చేస్తాం అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాలనుకున్నా, ఒకవేళ వెళ్ళే అంత టైం లేదు అని ఎక్స్క్యూజ్ చెప్పి ఆగిపోకుండా, సో ఉన్న కొంత టైంలోనే ఒక 5 minutes, 10 minutes, 15 minutes ఎంత టైం ఉంటే అంత టైంలో నేను ఈరోజు కంపల్సరీగా కన్సిస్టెంట్గా నేను ఈ పని చేస్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో గ్యారంటీగా అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే ఇలా 21 days, 40 days రెగ్యులర్గా ఫాలో అవుతామో సో మనం ఏదైతే చేయాలో అది మన పార్ట్ ఆఫ్ లైఫ్, మన హ్యాబిట్ అవుతుంది. మన హ్యాబిట్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా మనమేం ఆలోచించం, మన ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంటుంది అనమాట. ఈ 21-40 days అని ఎందుకు అన్నాను అంటే, సో ఎప్పుడైతే మనము ఒక పనిని రెగ్యులర్గా చేస్తామో మన మైండ్ అండ్ మన నర్వస్ సిస్టమ్ వాటికి అలవాటు అయిపోతుంటుంది. మనకు తెలియకుండానే మనము వీ టెన్ టు గో అండ్ డూ దోస్ థింగ్స్ అనమాట. సో ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఏదైతే చేయాలో, ఏదైనా కూడా ఒక రాత్రి పడుకునే ముందు బుక్ చదువుకోవాలనుకుంటామో దాన్ని కూడా మనం రెగ్యులర్గా ఒక ఫస్ట్ 21 days కష్టపడితే మాత్రం ఆటోమేటిక్గా అది మన హ్యాబిట్, మన పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అయిపోయి మనం ఏదైతే చేయాలో దాన్ని ఈజీగా చేయగలుగుతాము.